జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సన్నాహక సమావేశాలు రసబాసగా మారుతున్నాయి. అక్కడ రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతోంది. సొంత పార్టీ నాయకులపైనే దూకుడు ప్రదర్శిస్తూ కాంగ్రెస్ నాయకులు హల్చల్ చేస్తున్నారు. నిన్న జూబ్లీహిల్స్ లో జరిగిన బూత్ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి ముందే రెచ్చిపోయి ప్రవర్తించారు. రెహ్మత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భవానీ శంకర్ వర్గానికి చెందిన కార్యకర్తలు అలజడి సృష్టించడం సంచలనంగా మారింది. సమావేశానికి సిఎన్ రెడ్డిని రాకుండా డోర్ వద్దే అడ్డుకునే ప్రయత్నం చేశారు. కోడిగుడ్లు, టమాటాలతో దాడికి ప్రయత్నించారు. పోలీసుల సాయంతో ఆయన స్టేజ్ మీదకు చేరుకున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన సిఎన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తూ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన భవానీ శంకర్ పై బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి సిఎన్ రెడ్డి కార్పొరేటర్ గా గెలుపొందారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందే సిఎన్ రెడ్డి నవంబర్ 2023లో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అభివృద్ధిని ఓర్వలేకే భవానీ శంకర్ వర్గీయులు దాడికి దిగారని సిఎన్ రెడ్డి వర్గీయులు అంటున్నారు. ఎక్కడ ఎమ్మెల్యే అవుతారేమోననే భయంతో ముందు నుంచే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ విమర్శలన్నింటినీ తిప్పికొడుతూ సిఎన్ రెడ్డి అభివృద్ధిపై దృష్టి సారించారు. తనకు పదవి ముఖ్యం కాదు, ప్రజా శ్రేయస్సు, అభివృద్ధే లక్ష్యమని ఆయన అంటున్నారు. పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకే తాను నడుచుకుంటానని సిఎన్ రెడ్డి చెప్తున్నారు. గోపీనాథ్ మరణం తర్వాత జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎవరనే దానిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న వేళ అభ్యర్థుల ఎంపికలో పార్టీలు మల్లాగులలు పడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్, అజహారుద్దీన్, కార్పొరేటర్ సిఎన్ రెడ్డి ఇలా చాలా మంది పేర్లు వినబడుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య సునీతతో విష్ణువర్ధన్ రెడ్డి, వజ్రనాథ్ పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను తిప్పికొట్టేందుకు ఇటు కాంగ్రెస్ పార్టీకి, రోజు రోజుకు గ్రాఫ్ తగ్గుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ ఉప ఎన్నిక కీలకంగా మారింది. ఈ ఉప ఎన్నికలో గెలిచి తమ బలాన్ని నిరూపించుకోవాలని ఇరు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది.